ఉత్తరాంధ్ర అభివృద్ధిలో మరో చారిత్రక అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా పాయకారావుపేటలో ప్రపంచ ప్రఖ్యాత ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ఏర్పాటు చేయనున్న భారీ ఉక్కు కర్మాగారానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. విధి నిర్వహణలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజు ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొలి విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి విప్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధన్యవాదాలు తెలిపారు. ఏపీలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర స్థితిగతులు మారిపోతాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇంత భారీ మొత్తంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం మన అదృష్టమన్నారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల టెండర్లపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు ప్రధానితో మాట్లాడి వివిధ రూపాల్లో నిధులు తెస్తున్నారని మంత్రి తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫిలిప్పైన్స్తో బియ్యం ఎగుమతులకు ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. ఏమీ తెలియకుండా స్కామ్ అంటూ హరీష్ రావు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉత్తమ్. ప్రతి గ్రామంలోనూ శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా కీసర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మాల్యాల గ్రామానికి చెందిన వ్యక్తి ప్రమాదశాత్తు లారీ కింద పడి మృతి చెందారు. విశాఖలోని అక్కయ్యపాలెం సచివాలయంలో పైల రాజేష్ అనే వ్యక్తికి ఉద్యోగంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. తల్లి ఆస్తిని కొడుకు పేరుపై రిజిస్టర్ చేసేందుకు 80,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి యువకుల బైక్ స్టంట్లపై డీఎస్పీ హనుమంతరావు సీరియస్ అయ్యారు. రోడ్లపై బైక్ స్టంట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనకాపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి ఆలయ నిర్మాణ పనులను బీజేపీ నేత ముత్యాల వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోనసీమ జిల్లా నడిమిలంకలో అనధికారికంగా నిర్వహిస్తున్న చర్చిపై చర్యలు తీసుకోవాలని నగర పంచాయతీ కమిషనర్కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. బయట వారిని తీసుకొచ్చి ప్రార్థనల పేరుతో వివాదాలు రేకెత్తిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూనెట్పై సీసీఎస్ పోలీసులు మెరుపు దాడులు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక, ఏపీలో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, కుటుంబ సభ్యులతో కావాలనే నిందలు వేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేశామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరిలో డీసీసీ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కొంతమంది కార్యకర్తలు క్రమశిక్షణ పాటించడం లేదని వారిపై అసభ్య పదజాలంతో దూషించారు చామల. ఓబీసీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్యే శంకర్ బాధ్యతల స్వీకరణలో టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కేంద్రంపై బీజేపీ ఎంపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 56 విన్నపాలు, ఫిర్యాదులు అందాయి. అడిషనల్ కమిషనర్ సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో పారాడైజ్ బిర్యానీలో బొద్దింక రావడం కలకలం రేపింది. ఓ కస్టమర్ బిర్యానీ పార్సిల్ తీసుకువెళ్లి తింటుండగా బొద్దింక కనిపించింది. అప్పటికే తీసుకువెళ్లిన బొద్దింక కలిపిన కలుషిత బిర్యానీని కస్టమర్ కుటుంబ సభ్యులు తినగా 4గురికి అస్వస్థతకు గురయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో పెట్రోల్ కొరత సంచలనంగా మారింది. స్థానికంగా మొత్తం 6 బంకులు ఉండగా 5 బంకులు మూతపడ్డాయి. దీంతో మిగిలిన ఒక్క పెట్రోల్ బంక్ వద్ద వాహనాలు బారులు తీరాయి.
మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మీడియాతో జరిపిన చిట్ చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డేజ్ పేరెంట్స్ను పట్టించుకోకపోతే విచారణ జరిపి ప్రభుత్వోద్యోగుల వేతనంలో కోత విధిస్తామని మంత్రి అన్నారు. ఫార్ములా ఈ కార్ రేసులో కీలక మరుపు చోటు చేసుకుంది. ఈ రేస్ కేసులో నాంపల్లి కోర్టులో ఏసీబీ ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. కొలంబియాలో ఓ విమానం కొప్పుకోలింది. C-130 ఎయిర్ క్రాఫ్ట్ సైనికులతో వెళ్తుండగా కొప్పుకోలింది. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ఉండగా 90 మందికి పైగా చనిపోయారని కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో అర్నోల్ఫో సాంజెస్ తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బేగంపేట వరుణ్ మోటార్స్ వద్ద వాహన కోర్టులను మంత్రి ప్రారంభించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమని మంత్రి పొన్నం తెలిపారు. అమరావతిలో నిర్మించే ఐకానిక్ భవనాల టెండర్లపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు ప్రధానితో మాట్లాడి వివిధ రూపాల్లో నిధులు తెస్తున్నారని అన్నారు. వాట్సాప్ గవర్నర్స్పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గణేష్ చౌక్లోని బీసీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ను మంత్రి సవిత తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాలను మంత్రి రుచి చూశారు. ఒంగోలులో బీసీవై పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అడ్వకేట్ నర్రవల శ్రీనివాస ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. బీసీలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత కావాలంటూ నినదించారు. అనంతరం కలెక్టరేట్ ప్రజా దర్బార్లో తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. బోట్లో అపహరణ సాంకేతిక సమస్యపై ఎమ్మెల్యేలు అధికారులతో చర్చించామన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పక్క రాష్ట్రం మత్స్యకారులు మన సంపద కొల్లగొడుతున్నారన్నారు. మన ఊరు మన జెండా కార్యక్రమం పోస్టును రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ విజయవాడలో ఆవిష్కరించారు. ఏపీలో గ్రామ గ్రామానికి బీజేపీని తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టామన్నారు. మెగాస్టార్ చిరంజీవిపై కొందరు కావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు. వారి వెనకాల ఏ రాజకీయ పార్టీ ఉందో ప్రజలకు తెలుసునన్నారు. జగన్ అన్యాయాలపై ప్రశ్నించేది సొంత తల్లి చెల్లి అని కొడాలి నాని వారికి సమాధానం చెప్పాలన్నారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రామ్. గుడివాడ ఎమ్మెల్యే ప్రజలకు దూరమై 21 నెలలుగా కనిపించని కొడాలి నాని ఎక్కడా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని రాజకీయ జోస్యం చెబుతున్నాడో చెప్పాలన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఎస్ఐఆర్ కన్వీనర్ బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఎస్ఐఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరులోని శ్రీ మహాకవి తిక్కన ఎస్పీకేహెచ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. కర్నూలు జిల్లా కౌతాళం పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. వైఎస్ఆర్ సర్కిల్ సమీపంలో మజీద్ ఎదుట మురుగు కాలువ నీరు రోడ్డుపై నిల్వ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం నయా గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. డోలి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో పేదలకు మంజూరు చేసిన ఇళ్ల స్థలాలను తక్షణమే ఇవ్వాలన్నారు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ విస్లీ. ఇబ్రహీంపట్నం నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేశారు. సంగారెడ్డి జిల్లా కలివేముల్లో అప్పు తీర్చలేదని అనిల్ అనే వ్యక్తిపై కల్లు సీసాలతో పలువురు దాడి చేశారు. అప్పు ఎప్పుడు తీరుస్తామంటూ తనపై దాడి చేశారని బాధితులు తెలిపారు. ధురంధర్ 2 సినిమా భారత వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. పాకిస్తాన్లో మాత్రం ప్రకంపనలు సృష్టిస్తుంది. పాకిస్తాన్లో లష్కరే ఉగ్రవాది బిలాల్ ఆరిఫ్ సఫీని అతని కుటుంబ సభ్యులను కత్తితో పొడిచి కాల్చి చంపారు. ఈ హత్యల అనంతరం సోదాలు మరింత పెరిగాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో ఓ భారత్ పెట్రోల్ బంక్ వద్ద బైక్కు మంటలు అంటుకున్నాయి. పెట్రోల్ కొట్టిస్తుండగా బైక్కు మంటలు అంటుకున్నాయి. తక్షణమే స్పందించిన బంక్ సిబ్బంది బైక్ను ముందుకు నెట్టుకెళ్లి దీంతో పెను ప్రమాదం తప్పింది.
వరంగల్ జిల్లాలో పెట్రోల్ దొంగలు మళ్లీ చెలరేగిపోతున్నారు. ఇళ్ల బయట పార్కింగ్ చేసిన వాహనాల నుండి పెట్రోల్ను చోరీ చేస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు వినాయక నగర్కు చెందిన లక్ష్మీనారాయణ తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతూ చనిపోయారు. అదే సమయంలో పుట్టిడు దుఃఖంలో ధనుష్ 10వ తరగతి మ్యాథ్స్ పరీక్షను రాసింది. స్థానికులు కుటుంబ సభ్యులు పరీక్ష రాయమని ప్రోత్సహించి ధైర్యం చెప్పారు. సంగారెడ్డి జిల్లా సదాశివపుట పోలీస్ స్టేషన్ ఎదుట 2 కుటుంబాలు బాహాబాహికి దిగాయి. పోలీసులు ఎదుటే పరస్పర దాడికి పాల్పడే దీంతో ఏమీ చేయలేక పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. విశాఖ జిల్లా ఆగనంపూడి రవాణా శాఖ కార్యాలయంలో బాంబులు పెట్టి పేల్చివేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. దాంతో అప్రమత్తమైన దువ్వాడ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందంతో తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబులు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అన్నమయ్య జిల్లా కేవీపల్లిలో ఎంఈఓ అస్వస్థకు గురయ్యారు. 10వ తరగతి పరీక్షలో విధులు నిర్వహిస్తున్న ఎంఈఓ ఒక్కసారిగా కింద పడిపోయారు. వెంటనే అతని గ్యారంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మహారాష్ట్రకు చెందిన 3 నిందితులు 2.87 కోట్ల రూపాయల విలువైన 574 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వెలిగండ్లో గడ్డి ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి గడ్డి పూర్తిగా దగ్ధమైంది. మనుషులకు ట్రాక్టర్కు ఏమీ కాకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కరెంటు వైర్లు కిందికి ఉన్నాయని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. సికింద్రాబాద్ తిరుమల రోడ్ల వద్ద లోడ్తో వెళ్తున్న మినీ ట్రక్లు వేగంగా ఒకదానికొకటి పరస్పరం ఢీకొనడంతో ఓ డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయాడు. విషయం తెలిసిన వెంటనే ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు సిబ్బంది గణపతి కనకయ్యలతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి డ్రైవర్ను చాకచక్యంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భూసేకరణ చట్టాన్ని అతిక్రమిస్తూ ప్రజల్ని ఎంపీ ఎమ్మెల్యే పక్కదో పట్టిస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. రాజకీయంగా ఆదిలాబాద్ ప్రజలను వారు మోసం చేశారని విమర్శించారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల అక్రమ విక్రయాల కేసులో పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి ఖానాపురం హవేలీ పోలీసులు మరో 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్ఎస్సీ పరీక్షా కేంద్రాన్ని అభయాంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఓ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న డిఈఓ సెంటర్ నిర్వాహకులకు సోకాస్ నోటీసులు జారీ చేశామన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చర్లపల్లి ఈసీ నగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. యుద్ధం ఆపాలి, శాంతి కావాలి అనే నినాదాలతో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంతి సందేశాన్ని విస్తృతంగా చాటారు. చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని నిశ్శబ్దంగా ప్రదర్శన నిర్వహిస్తూ భగత్ సింగ్ త్యాగాన్ని స్మరించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వేళ్లూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం పాఠశాలలో నూతనంగా నిర్మించిన ఆర్ఓ ప్లాంట్, వాలీబాల్ కోర్ట్, సైకిల్ స్టాండ్ షెడ్ను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. గుంటూరులోని హరిహర మహల్ సెంటర్లోని భారత పెట్రోల్ బంక్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. సకాలంలో రావాల్సిన ట్యాంకర్ రాకపోవడంతో స్టాక్ లేదని నిర్వాహకులు చెబుతున్నారు. మంచిర్యాల జిల్లా రాంపూర్ గ్రామ శివార్లోని పేకట స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోగా మరో 4 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాకలో ఆది జాంబవ మఠంను టీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ సందర్శించారు. భారతదేశం కంటే ముందు ఈ దేశాన్ని జంబుద్వీపం అని పిలిచేవారని, ఈ ద్వీపాన్ని జాంబవంతుడు పరిపాలించేవాడని అన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కొలగొట్ల గ్రామ శివార్లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. దుండగులు యువకుడి కాళ్లు చేతులు కట్టేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు తెలుస్తుందన్నారు పోలీసులు.
విజయనగరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టెన్నిస్ టోర్నమెంట్ విజేతలకు కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి బహుమతులను అందజేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి సుమారు 40 మంది అత్యుత్తమ క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఆ పార్టీ అగ్రనాయకత్వం పరామర్శించింది. ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర ముఖ్య నేతలు ఆయన కలిశారు. నెల్లూరు జిల్లా ఇంజమూరులో వైసీపీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసారి జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయి స్మగ్లింగ్ రాకెట్ పట్టబయలైంది. ఒడిశా నుంచి ఢిల్లీకి తరలిస్తున్న భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 2 అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నారాయణగూడలో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి డివైడర్ పైకి ఎక్కడంతో బస్సులోని విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. శ్రీకాకుళంలో వైసీపీ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. జిల్లా ఇన్ఛార్జి బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్మాన కృష్ణరాజు తెలిపారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో విశ్రాంత ఉపాధ్యాయుని ఇంట్లో 15 తులాల బంగారం, 2 కేజీల వెండి ఆభరణం దొంగలు ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దొంగల ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. అర్జీల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో 149 అర్జీలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మీ ఇంటికి మీ డాక్టరు మొబైల్ మెడికల్ యూనిట్ మొబైల్ మెడికల్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వాహనంలో ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను పరిశీలించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం పెద్ద సినిమా యాజమాన్య సౌజన్యంతో 21 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్ నూతన హంగులు దిద్దుకుంటుంది. గతంలో సౌకర్యాలకు దూరంగా ఉండే సింగరాయకొండ రైల్వే స్టేషన్ ప్రస్తుతం ఎయిర్పోర్ట్ను తలపిస్తోంది. అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన చెట్లు నిర్మాణం ప్రయాణికుల్ని ఆకర్షిస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా న్యాయం పొందవచ్చని మన్యం జిల్లాలో లీగల్ ఎయిడ్ క్లినిక్ మరోసారి నిరూపించిందని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. గత 11 ఏళ్లుగా పరిష్కారం కాక నలుగుతున్న ఒక క్లిష్టమైన ఆస్తి వివాదాన్ని ఒక్క రోజులోనే పరిష్కరించి బాధితులకు ఊరటనిచ్చిందన్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం బయారం మండలాల్లో ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. దీంతో మొక్కజొన్న పంట పూర్తిగా నాశనం కాగా భారీగా కురిసిన వర్షం గాలుల ప్రభావంతో ఇండ్ల పప్పు రేకులు లేచిపోయాయి. నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. విజయనగరం పట్టణానికి చెందిన కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని దాసన్నపేటలో నివాసం ఉంటున్న గౌడు నారాయణమూర్తి ఇంట్లో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోషల్ మీడియాలో ప్రముఖ గాయని మంగ్లీపై కొందరు అజ్ఞాత వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవ కథనాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని మంగ్లీ తరపు న్యాయవాది నాగేశ్వరరావు పూజారి అన్నారు. ఇది కొంతమంది కావాలని పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శ్రీరామ్ సీడ్స్ వరి విత్తనాలు వేస్తే తాలు గింజలు వరి కంకులతో నష్టపోయామని గతంలో రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో పంటలను పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల బృందం సిద్ధార్థం, రీజర్ల, గౌరుగూడెం, సదాశివపేట గ్రామాల్లో పర్యటించింది. ల్యాబొరేటరీలో పరీక్షలు జరిపాక నివేదిక అందజేస్తామని తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో మంత్రి ఆనం పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వర్య మండిపడ్డారు. ఉగాది నాటికి ప్రజలకు టిడ్కో ఇళ్లు ఇస్తామని హామీ మర్చిందని ఆయన విమర్శించారు. రాజస్థాన్లో కాంగ్రెస్ వినూత్న నిరసన చేపట్టింది. ఎల్పీజీ కొరతను నిరసిస్తూ ఒక్క సిలిండర్ కోసం చాలా మంది పోటీగా పడి లాక్కుంటున్నట్లుగా ప్రదర్శన నిర్వహించారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్కు బిగ్ షాక్ తగిలింది. కోర్టు ధిక్కరణ కేసులో తెలంగాణ హైకోర్టు దోషిగా తేల్చింది. బతుకమ్మ కుంట భూమి వ్యవహారంలో ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరై 66 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం కట్టుబడి ఉన్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అసెంబ్లీలో మాట్లాడిన బట్టి వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేశామని నివేదిక రావాల్సి ఉందన్నారు. వివేక హత్య కేసును ప్రస్తావిస్తే ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షులు షర్మిల మండిపడ్డారు. ఇంకొకరి ఆస్తిని అనుభవిస్తున్నది తాను కాదని జగన్ అని చెప్పారు. తన పోరాటం ఎజెండా ఆస్తులు కాదన్నారు. కూటమి అభ్యర్థిగా పుదుచ్చేరి యానం అసెంబ్లీ స్థానానికి మల్లాడి రామకృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నామినేషన్ పత్రాలతో ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. అయోధ్యలో చైత్ర నవరాత్రుల సందర్భం కనిపించింది. చైత్ర నవరాత్రుల సమయంలో శ్రీరామునికి సంబంధించిన వస్తువుల అమ్మకాలు భారీగా పెరిగాయి. సరిహద్దులో మన సైన్యం ఎలా కాపలా కాస్తుందో విద్యార్థులకు తెలియజేయాలని ఆర్మీ నిర్ణయించింది. అందులో భాగంగానే పూంచ్ ప్రాంతంలో సరిహద్దుల వద్దకు విద్యార్థులను తీసుకెళ్లి వారిలో అవగాహన కల్పించింది. తమిళనాడులోని ఆలయాల్లో పంగుణి మాస వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. త్రిపుర కుండ్రంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఉత్సవాలు శోభాయమానంగా నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో మంచుపాతం వల్ల రవాణాకు అంతరాయం ఏర్పడింది. బందీపుర కూరేజ్ రోడ్డు మార్గంలో వాహనాలకు అంతరాయం ఏర్పడింది. యంత్రాలతో మంచును తొలగించే పనులు చేపట్టాల్సి వచ్చింది. ఎక్కువ కాలం ప్రభుత్వంలో ఉండి ప్రజలకు సేవ చేసిన నరేంద్ర మోదీకి అయోధ్యలో సాధువులు పూజలు చేశారు. మోదీ చిత్రపటం వద్ద వారు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీలంక నుండి వచ్చిన ప్రతినిధి బృందం ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో సమావేశమైంది. పార్లమెంట్ సమావేశాల తీరుతెన్నులను అడిగి వివరాలు తెలుసుకుంది. రాజస్థాన్లో నల్లమందు రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. ప్రతాప్గఢ్ వద్ద 1,14,00,000 రూపాయలు విలువ చేసే 762 కిలోల నల్లమందును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలకు ముందే బాంబులు బయటపడుతున్నాయి. ముర్షిదాబాద్ సమీపంలోని లస్కర్పూర్ మామిడి తోటల్లో ఒక బకెట్లో బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకుని వాటిని నిర్వీర్యం చేశారు. బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డితో తలసాని శ్రీనివాస్ యాదవ్ చిట్ చాట్స్ సరదా సంభాషణలు చేశారు. మల్లారెడ్డి సినిమాలో నటిస్తే ప్రతినాయకుడిగా పాత్ర చేయాలని సూచించారు. విశాఖపట్నంలో రాకాశ మూవీ యూనిట్ సందడి చేసింది. మెగా ఢాల్రల్ నిఖారిక కొణిదెల నిర్మాతగా యంగ్ హీరో సంగీత్ సోపన్, నయన్, సారిక జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్లో భాగంగా విశాఖలో చిత్ర యూనిట్ సమావేశం నిర్వహించేది.